హలో, ఎవరండి? నేనండి సౌదీ సింగ్ని, ఉత్తరప్రదేశ్ నుంచి. అన్న 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 నమస్తే అన్న. నేను మానేసాను సెట్టింగ్లోకి వెళ్ళడం. అన్న నీకు దండం పెడితే నీ కాలు మొత్తం ఫోన్ కట్ చేయి. రే 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 నేనురా మనీన్రా. ఓరు బాబు నువ్వారా? ఒక్క నిమిషం భయపడి చచ్చారా? పొద్దున్న లేచి సెట్టింగ్లోకి పోయా నేను. సెట్టింగ్ అంటే ఉచ్చపడిపోతుందిరా. నేను కూడా 2 రోజులు అయిందిరా నిద్రపోయి. కొంపదీసి ఆ బ్లర్ వీడియోలు నువ్వేనా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. రే రే ఆ వీడియో చూసిన కాడి నుంచి అన్నాను కానీ ఆ వీడియోలో ఉన్నది నేనని చెప్పలేదురా. సర్లే మరి ఎందుకు ఫోన్ చేసావు? వెదర్ బాగుంది, సిట్టింగ్ వేద్దాం, వస్తావా? ఆ వీడియో చూసాక ఏ పనికి మొదలైనా వస్తాడంటరా. సరే ఇప్పుడు ఏంటి, వస్తావా లేదా? కానీ నేను వస్తా, ఎందుకంటే నేను పనికి మళ్ళీ కాదు కాబట్టి. రా మరి. అబ్బా మందు కోసం మానాన్ని కూడా వదిలేస్తాడు ఈ యాదవ్. ఛీ! ఏంటి కూర్చున్నావు? వెళ్ళి గ్లాస్ తెచ్చుకోపో, ఎవడ తెస్తాడు వెళ్ళు. రే రే ఏంద్రా కంగారేందిరా? ఉందిరా తాగదిగనరా, ముందు ఇంకా ఉంది. అవును మన ఇద్దరమే తాగుతున్నావు, పత్యాన్ని కాల్ చేద్దాం. రే నువ్వే అలా తాగుతున్నావు, వాడు వచ్చాడంటే ఇంకెక్కడ సరిపోద్దురా, నీకే చాలు. కే పడితే షోరా డైరెక్ట్, కే పడితే నీ అమ్మ సెట్. హలో హలో, అరే నేను నవీన్ అండి. సిట్టింగ్ వస్తావా? నేను రాను నాయన. ఎందుకు మీ నాన్న పంపిస్తాడు కదా. మా నాన్న నిన్నేదో వీడియో చూసిండంట. అసలు సిట్టింగ్ అంటే చాలు ఫస్ట్ మా అయ్య పైసలు ఇచ్చి పంపించేది. ఇప్పుడు మా అయ్య పోతలేడు, నన్ను ఊనిస్తలేడు. సిట్టింగ్ అంటే చాలు మా అయ్య వణికింగ్ మొత్తం. ఏం చేయాలో అర్థమైతే లేదు. మీ నాన్నకి నేనే పంపించిన ఆ వీడియో. ఎంజాయ్ పండుగ. నువ్వేనా? అరే నీ పెళ్ళి పడి చేసినావు, చెప్తావురా. వస్తున్నావు, నీ ఆడికి వస్తే తెలుస్తుంది నీకు. రే మన పత్తిగాడ్రా, ఫోన్ చేయరా, రమ్మన్రా. ఏ మామా సెట్టింగ్ వచ్చేసి వస్తున్నారా? దారిలోనే ఉన్నా, వస్తున్నా. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని ఓవర్ యాక్షన్ చేయకరా. వచ్చిందా పత్తి? రామామా కూర్చో. ఏ మన పత్తిగాడు రాడు, కూర్చో. నీకన్నా ఎక్కువైందిరా, కూర్చో. తాగు మామా. అరే అరే నీ కక్కుర్తి కానీ వెళ్ళి గ్లాస్ తెచ్చుకోపో, వెళ్ళి. ఆగా, వాడు ఇస్తాడు, ఇవ్వరా. అబ్బో ఏమైందిరా? అమ్మ జీవితం నా లవ్ ఫెయిలియర్ అయిందిరా. 2 years అయిందిరా లవ్ ఫెయిలియర్ అయ్యి. బాధపడకుర్రా, నా కూడా ఫెయిల్యూర్ అయ్యరా. A few moments later. ఎందుకురా ఎన్ని బ్రేకప్లు అయినాయిరా? ఒక్కటి బావా. నీయన్నీ నాది కూడా ఒకటేరా. అయ్యో 11 అయినాయిరా. కమలాసన్ 11 ఏదో ఒక 3 చెప్పు బావా. చెప్పాలనా?
నేను అప్పుడు 10th క్లాస్ రా, నాకు 16 ఏళ్ళు. ఆ టైంలో ఏం చూస్తారు బే, పైన చూడు బ్లాక్ బ్యాక్ ఏముంటదిరా, పైన ఉంటది, నా కాదు ఏముంటది చిక్కులేరా కొంచెం. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నారా. ఒకరోజు ఉషా అని చెప్పి ఒక పిల్ల నా దగ్గరకు వచ్చింది. ఇటు చూడుర్రా, ఎంతసేపు చూస్తారా, లాగ్ అయితే లేదా, స్టోరీ స్టోరీ నండ్రా. ఉషా నా దగ్గరకు వచ్చింది. వచ్చి శివాజీ మన ఇద్దరం టిఫిన్ చేద్దామని. అప్పటికే టిఫిన్ అందరు పోయినాక తిందాం, ఇప్పుడు అందరు ఉర్రు కదా అని చెప్పి సరే చెప్పిన. నేను కూడా బెల్లు కొట్టారు, అందరు వెళ్ళిపోయారు. ఇక అమ్మాయి బాధపడుతుందని చెప్పి బాక్స్ తెచ్చుకోవాలని నేను బాక్స్ ఇచ్చేసినారా. నేను కూడా బయటకు వచ్చిన, మళ్ళీ ఒక్కతే ఉంటే మంచిగా. ఏం దూరం నాకు అర్థం కాలేదు. పోయేటప్పుడు మళ్ళీ నా బాక్స్ నాకు ఇచ్చి నన్నే తిట్టిపోయింది రా అది. బాక్స్ ఇచ్చావు, నీ బాక్స్ పిల్లగా వాడికి వెళ్ళిపోయిందిరా. అదే నా పిల్ల అయితే ఉప్పేనే. అంతేనా? అయినా నేను అంత తప్పేం చేసిండ్రా, ఆకలి అవుతున్న పిల్లకి టిఫిన్ బాక్స్ ఇచ్చాడు తప్పారా? అరే నీకు బొర్రుందా? టిఫిన్ చేద్దామంటే టిఫిన్ బాక్స్ ఇస్తావా? రెండోది కూడా చెప్పరా, కామాలు కూడా అద్దుపోతుంది. కామాంధుడు. అరే మోమాట అనుకో అంటే 3 నెలల కడిపోయిందంట తెలుసా. చెప్తా నీకోసం చెప్తాను, నేను నీకోసం అని. ఎంటర్ ద డ్రాగన్ మంచి పిల్ల, సంధ్య సెట్. నేనంటే కోసుకుంటున్నారా డైరెక్ట్ ఇట్లా రప్ప రప్ప. బాబా పిల్ల వేరే ఉంటుంది. ఒకరోజు పిల్ల పిలిచింది, లంచ్కి రమ్మన్నది. సినిమా పోదాం, లంచ్ చేద్దాం డైరెక్ట్. సరే అని చెప్పి ఒక పాత సినిమా తీసుకొని పోయినా. థియేటర్లో లేరు, కార్నర్ సీట్ బుక్ చేసిన. నా బొందా వీడు అదో కారణం ఏదో కారణం బుక్ చేసి ఉంటాడు. ఏం లేదు వీడి దగ్గర. నువ్వు ఆగరా. అరే నేను చెప్పాను రా, చెప్పు. నేను చెప్పాను. అరే నేను కొడతారా? అరే నీకు చెప్పాను. చెప్పు మరి తప్పుడు చేయకు. కార్నర్ సీట్ బుక్ చేసిందా, కూర్చున్నాం. ఫుల్ చీకటి, ఆడ స్క్రీను, వెనకాల ప్రొజెక్టర్, ఇద్దరం మేము ఖాళీ హాల్. జరసేపు చూసినారా సినిమా చూస్తున్నాం, మళ్ళా ఖాళీ ఉందిరా. అమ్మాయి ఇట్లా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నదిరా. భయపడుతుందేమో డౌట్ వచ్చి నేను మా అమ్మని పిలిచిన. ఇక మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. లంచ్ అన్నది కదా, బిర్యానీ కూడా తెప్పించినారా. అయినా నన్ను మా అమ్మని కొట్టిపోయిందిరా పిల్ల. ఎందుకు కొట్టిందో తెలుసు ఇప్పుడు దాకా. గర్భరా బాబు, దీనికారా నువ్వు అడిగింది? మంచిగా నువ్వేమో పెద్ద సౌరసింగ్ అని కథలు చెంగావు, నువ్వేమో సమస్యలు సెటిల్ చేస్తున్నావు. ఏమైందిరా? ఎందుకు రట్ట చేస్తున్నావు? డ్యూటీ ఉన్నా కూర్చొస్తున్నా? చక్కగా చెప్పురా, అర్థమైతే లేదు. నువ్వేమో వీడు పెద్ద సమరసింగ్ అని చెప్పి కథలు తెంగినావు, వీడేమో చమ్మక్తో సెటిల్ చేస్తుండు. ఏముంది అర్థం చమ్మక్కిందా? మూడోది కూడా చెప్పరా. రే మూడోది కూడా చెప్పరా. ఆశ కద్దుండాలి, గుండెకు సిగ్గుండాలరా. ఏడికి పోతురు? మూడోది ఓయోది ఉంది, చెప్దాం అనుకున్నా వెళ్ళిపోతు. ఓయో అంటే ఈసారి మనోడు గట్టిగానే వేసి ఉంటాడు. చెప్పు. డిగ్రీరా, ఒక పిల్ల పరిచయమే, డిన్నర్ తీసుకోమన్నది. అయ్యారా బయట వర్షం పడుతుందని ఓయోకి తీసుకోపోయినని తీసుకుపోయినా. లోపడి పోయినరా, బెడ్ రూమ్ మొత్తం ఖాళీ రూము, బెడ్ ఉంది, అద్దం ఉంది, బెడ్ మెత్తగా ఉంది, అంత మంచిగా ఉందిరా. ఇద్దరం ఇట్లా పక్క పక్కన కూర్చున్నాం. కొంచెం ఇట్లా ఇట్లా అంటున్నా, సడన్ లా మధ్యలో నుంచి చేతి వచ్చిందిరా. మధ్యలో చెయ్యి ఓయరు ఓనర్ గాడాడు, మధ్యలో ఆడేది కూర్చుండు, పైసలు కట్టలేండి ఆయనకి. అసలు ఏమైందంటే అయ్యాలా పైసలు ఉన్నాయని అడిగినరా. ప్లీజ్ యూ హ్యావ్ మనీ అంటే
ఐ డోంట్ హ్యావ్ అని చల్లగా చెప్పింది. సరే ఒకసారి ఫోన్ మా అయ్యకు ఫోన్ చేస్తా అని చెప్పి చిన్న ధనంగా వేసుకొని బయటికి పోయినా. అది నా ఫోన్ కాదుగా, వాళ్ళయ్యకి ఫోన్ పోయింది. అది అంకుల్ బండి మీద వచ్చిన హెల్మెట్ మర్చిపోయినా తీసుకొని రారన్న అంతే. లొకేషన్ పెట్టుకొని వచ్చేసిండు రాడు. వాడు మిలిటరీ వాడంట, గన్ను తీసిండు, గన్నుకు పెట్టిండు. ఎమ కొట్టుర్రా వాడు ఆడు ఇద్దరు కలిసి కొట్టుర్రా. నా పిల్ల కొట్టి దాడు కొట్టిండ్రా ఈ సర్పంచ్ అని. మొత్తం 2 రోజులు పని చేయించుకుంటారా బాబు. నేను పిలవడమే దండగా అనుకుంటే ఇంతసేపు ఉండి నీ లవ్ స్టోరీ వింటాను చూసినావా? నాకు సిగ్గుండాలి. అరే వెళ్ళిపోతే రారా. నేను మందు బుక్ చేసిరని చెప్పి నేను బుక్ చేసినారా. ఏం చేసినావురా? మనం దోస్తులరా రే. అరే కొద్దిగా విడిచిపెట్టారు మళ్ళీ నా వీడియోలో వచ్చింది. కూర్చోను నువ్వు తీపోరా. ఇవాళ మనం బాటిల్ కథం కావాలి కానీ